కాలం మారినా సంగీతం మారినా ఎస్ జానకి స్వరం మాత్రం తరతరాలకు మధుర జ్ఞాపకంగానే నిలిచిపోతుంది. గాన కోకిలగా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ఆమె స్థానం చిరస్థాయిగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జానకి మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు పొందారు. ఎస్ జానకి మృతి పట్ల తెలుగు చలనచిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. కోటి గారు నమస్తే అండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు టోటల్ ఇండియా మ్యూజిక్ ఒక విషాద వార్త అని చెప్పుకోవాలి. మరి జానకి గారు ఒక శకం ముగిసిందని మనం చెప్పుకోవాలి. మరి ఆవిడతో మీకున్న అనుబంధం కావచ్చు, చిత్ర పరిశ్రమతో మ్యూజిక్తో ఉన్న ఆవిడ అనుబంధం గురించి ఏమైనా మీ మాటలో వివరిస్తారా? ముఖ్యంగా ఈరోజు చాలా షాక్ అయ్యాము మా న్యూస్ వినగానే. ఇప్పుడే 1 గంట ముందు న్యూస్ రాగా నేను నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఫోన్ చేసి కనుక్కున్నాను ఇది నిజమైన. అంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది జానకమ్మ గారు ఇలాగా కానీ దానికోసం నేను అందరూ అడుగుతే మటుకు తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఇది ఫ్యాక్ట్, ఇది ఇప్పుడే హాస్పిటల్లో హార్ట్ అటాక్ తో అమ్మ ఇది శ్వాస విడిచారు. చాలా షాక్ గురయ్యాను నేను. ఎందుకంటే మా కెరీర్ బిగినింగ్ నేను రాజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ 1984లో మీతో మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా మొట్టమొదటి పాట బాలు గారు, సుశీలమ్మ గారు పాడారు. తర్వాత మిగతా ఎన్ని జానకమ్మ గారు ఎక్కువగా పాడారు. మాకు గువ్వా గోరింగ్ తో గాని, జివ్వుమణి కొండ గాని, తర్వాత అమలాపురం, ఇటు అన్ని సూపర్ హిట్ సాంగ్స్. అమ్మ అసలు పాట నేర్చుకునేటప్పుడైతే ఆవిడ మామూలు చిన్నగా నేర్చుకుంటారు. కొంచెం మైక్ వెళ్ళిన తర్వాత ఫుల్ ఓపెన్ గా ఆ పాటని ఎలాగ ఆ ట్యూన్ని ఎలాగ అర్థం చేసుకొని అంత చక్కగా ఆ భావాన్ని, ట్యూన్లో ఉన్న భావాన్ని, సాహిత్య భావాన్ని, 2 భావాన్ని అలాగే బాలు గారు ఎలాగో ఇక మాస్టర్, అలాగే జానకమ్మ గారు ఇంకా ఆవిడ బాలు గారి కన్నా ఎక్కువ చాలా సీనియర్ కాబట్టి ఆవిడ పాటలు ఎలా ప్రజెంట్ చేయాలో బాగా తెలుసు ఆవిడకి. ఇలాగా ఆ అమ్మ మాకు పాడిన పాటలు అజరామరు అసలు సూపర్ హిట్స్. ఈరోజు జానకమ్మ గారు లేదనగానే చాలా షాక్ అయిపోయి అందరూ టోటల్ ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యాం. ఏంటి ఇలాగే అంటే ఆవిడకి ఎంతలో ఏజ్ అవుతుంది అని ఆవిడకి ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ రాము గారు ఉండారు. రాము ఆయనే చూసుకునేవారు, ఆయనే పిల్లారు అనమాట. మొత్తం ఆవిడ డేట్స్ కానీ టైమింగ్స్ కానీ స్టూడియోస్కి రావడం ఆయనే కార్ తోలుకొని వచ్చి తీసుకుని వచ్చేవారు. ఇటువంటిది రాము గారు పోయిన తర్వాత ఆవిడ చాలా లోన్లీ అయిపోయింది. ఒకే కొడుకు తన పేరు ఉంది, ఒకే కొడుకు. తను కూడా హెల్త్ వైజ్ కొంచెం బాగా రేపు తను కూడా పోవటంతో ఇద్దరు పోయేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయారు. తర్వాత ఆవిడ ఎలాగా ఇన్ని రోజులు ఎలా కంట్రోల్ గా ఉందో పాపం ఒక ఆడ మనిషిగా ఎన్ని పాటలు పాడి చేసినా ఇది ఆవిడ మైండ్ కి చాలా డిప్రెస్ అయిపోయారు. ముఖ్యమైన కారణం ఆ డిప్రెషన్ ఆవిడకి. లేకపోతే ఆవిడ 100 years కాదు కదా, 130 years బతకాల్సిన ఆవిడ. అంత హెల్దీ ఆవిడ చూడండి, ఎంత హెల్దీగా ఉంటారు ఆవిడ. చూడడానికి ఆరోగ్యంగా ఉంటారు, మంచి హ్యాపీగా ఉంటారు. కానీ ఇటువంటి ఈ టైంలో ఇంత డిప్రెషన్ అయిపోయి ఇది అవటం చాలా శోచనీయం. అమ్మ ఆత్మకి శాంతి కలగాలి. ముఖ్యంగా ఈ ముఖ్యమైన ఒక విషయం మటుకు నేను షేర్ చేసుకోవాలి. ఏంటంటే అది దాచుకుని ఎంతో కాలంగా దాచుకున్నాను మనసులో, చెప్పలేదు. ఈ రోజు చెప్తున్నాను. జానకమ్మ గారికి మాకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, రాజ్కోటికి జానకమ్మ గారికి. అది ఏంటంటే ఒక సినిమాలో టైటిల్ కార్డులో ఏం చేశారంటే జానకమ్మ గారి పేరు కింద వేసి చిత్ర పేరంతా పైన వేశారు వెరీ బిగినింగ్ లో. అది రాము గారు చూసి జానకమ్మ గారు నోటీస్ వెళ్ళింది అనమాట. వెళ్ళి మమ్మల్ని అడిగారు అనమాట, మీరు ఎలా వేస్తారు అలా టైటిల్లో ఫస్ట్ జానకమ్మ గారి పేరు కదా ఉండాలి. అవునండి ఉండాలి, మాకు తెలియదండి, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు చేసే పని అండి, అంటే ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, మాకు తెలియదు అంటే. నో మీ ఇనిషియేటివ్ తీసుకోవాలి, మీరు కదా చెప్పాలి అని మా మీద ఎక్కువగా ఫోర్స్ చేశారు రాము గారు. మీరిద్దరు వచ్చి జానకమ్మ గారు సారీ చెప్తాగా మేము పాడము అన్నారు. షాక్ అయిపో ఏంటి చైన్ నేరానికి మనం ఇదిగా రాజుకు చెప్పాను. రాజు ఇలాగా రాముగారు ఫోన్ చేయాలి, చాలా స్ట్రిక్ట్ గా చెప్పారా, మనం వెళ్ళి సారీ చెప్పాలంటే రాజు ఒప్పుకోలేదు. ఒకటి మనం తప్పు చేయలేదు, మనం ఎందుకు సారీ చెప్పాలి అని ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అక్కడ మాకు జానకమ్మ గారి చిన్న కాన్ఫ్లిక్ట్ తోటి తర్వాత చిత్రాతోటి కంటిన్యూగా మా సక్సెస్ మా
మా ఎరా అంతా ఆల్మోస్ట్ ఆల్ చిత్ర గారు పాడారు. అప్పుడు జానకి గారు పాడేవారు అన్ని పాటలు. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే ఇదేంతో తర్వాత ఇళయరాజా గారి దగ్గర తమిళ్లో ఆవిడ ఎక్కువగా పాటలు పాడటం జరిగింది. తర్వాత తెలుగు, అఫ్ కోర్స్ తెలుగులో కూడా. కానీ ఇప్పటికీ ఆ బాధ మనసులో ఉండిపోయింది. అరే అమ్మకి నేను మళ్ళీ పాడించుకోలేదు. లేదు, వాళ్ళు కూడా ఒక ఫోన్ చేసి చెప్పలేదు అనమాట. అంటే మాకు పొంతమని కాదు, అని రాము గారు ఫోన్ చేసి చెప్పలేదు, మేమేం తప్పు చేసాం, మాది కాదు కదా ఈ పొరపాటు అని ఎంత చెప్పినా వెళ్ళలేదన్నమాట. అది ఈ రోజు ఆ మనసులో నేను ఈరోజు వినిపిస్తున్న అందరికీ ఇప్పుడు ఏంటంటే మాకు జానకి గారు తర్వాత ఏది పాడలేదు. పాడకపోవడానికి కారణం ఇదే అనమాట. అన్ని చిత్రాలతో పాడించడానికి కారణం కూడా ఇదే అనమాట. జానకి గారు మాకు ఎన్నికబడి ఉండుంటే మొత్తం ఆవిడే పాడేవారు అన్ని పాటలు. మాది మా సక్సెస్ అంతా ఆవిడ పాటలోనే ఉండేది. అటువంటిది అత్త మిస్ అయ్యాం. అమ్మ కానీ శాశ్వతంగా మా హృదయాల్లో ఎప్పుడు ఉంటది. ఆవిడ పాడిన పాటలు, మాకు పాడిన పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయ్యి, ఫరెవర్ హిట్స్ అయ్యి. అటువంటి ఇళయరాజా సంబడేస్ మాకు పాడిన పాటలు అన్ని బీట్ సాంగ్స్, మంచి మెలడీ తోటి, మంచి ఊపుతో. అసలు అటు అమలాపురం అయితే పెద్ద రికార్డ్ సాంగ్ అది. ఎంత అటువంటి పాట, గువ్వ గోరింకతో, చివ్వుమని కొండగాలి, నాకు ఎన్ని పాటలు అమ్మ పాడి మాకు ఎంత జీవాన్ని పోసి మా స్వరాలకి జీవం పోసి పాడింది మహాతల్లి. ఇంకే నాన్నగారు స్వామి రాజేశ్వర గారికి కూడా జానకి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఒక ఆశా భోన్స్లే అంటారు ఆవిడ్ని, సౌత్ ఇండియన్ ఆశా భోన్స్లే. అంటే ఎనీ సాంగ్, ఎనీ ఎఫెక్ట్ సాంగ్, ఎన్ని రకాల పాటలు పాడగలే వర్సటాలిటీ సింగర్ అన్నమాట ఎస్ జానకి గారు. ఆవిడ ఒక్కరితో ఇంకెవరికి లేదు ఆ టాలెంట్, ఇంకెవరికి లేదు. ఐ కెన్ సే ఎన్ని ఎఫెక్ట్లు బాబోయ్, అటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ వాటికి ఇవ్వడం జానకి గారి తర్వాతే. ఈవెన్ భారతదేశంలో ఒక ఆశా భోన్స్లే గారు, ఒక జానకమ్మ గారు, అంత హైలీ టాలెంటెడ్ సింగర్ ఆవిడ. అది ఎంత సింపుల్ గా ఉంటారు. ఎప్పుడు శారీ కట్టుకుని విభూతి పెట్టుకొని ఎప్పుడు హంగామా చూపించింది ఆవిడ. ఎప్పుడు నేను చిన్నప్పుడు చూస్తున్నాను, ఒకేలాగా ఉంటారు ఆవిడ. అంత గ్రేట్ లేడీ, గ్రేటెస్ట్ సింగర్ ఈరోజు మనలో లేదంటే చాలా బాధాకరం. ఆవిడ ఆత్మకి సంపూర్ణంగా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా కుటుంబం తరపున, అందరి తరపున, మా సాలూరు రాజేశ్వర గారి వంశీకుల తరపున. ఎందుకంటే మాకు ఎంతో కనెక్టెడ్ ఆవిడ, మా ఫ్యామిలీకి కనెక్టెడ్. బాలు గారు ఎలాగో మాకు జానకమ్మ గారు కూడా అలాగా. ఈరోజు జానకమ్మ గారు లేదు అన్న మా విషయం మటుకు చాలా బాధాకరంగా ఉంది. దీనికన్నా నేనేం చెప్పలేను. నా మనసులో ఉన్నదంతా నేను చెప్పగలిగే ప్రయత్నించాను. అమ్మా రైట్, కోటి గారు, సంగీత ప్రపంచం నిజంగానే ఒక అమ్మలాంటి వ్యక్తిని కోల్పోయింది. మా తరఫున కూడా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.